హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయ కర్రీ చేసుకుందామండి. ఈ బెండకాయ కర్రీ ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా కొత్త స్టైల్లో చేసుకుందాము. చాలా వెరైటీగా వస్తుంది. చూడండి, అందరూ చూసి చేసుకొని తిని ఎట్లుందో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు లేతగా ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. అలాగే 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ 2 సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే టమాటాలు 3 టమాటాలు మంచివి బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ ముక్కలు ఏవైతే మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియంగా చేసుకోండి. అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి, ఎందుకంటే అవి జిగట్ లేకుండా వస్తాయి మనకి. మీకు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేకుంటే తరిగిన తర్వాత కొద్దిసేపు కానీ ఎండలో పెట్టుకుంటే అప్పుడు కూడా ఈ జిగట అనేది పోతుంది. అప్పుడు కూడా ఇదే రుచి వస్తుందండి. ఆ ఎండలో, మంచి ఎండలో ఒక 2-3 మినిట్స్ పెట్టుకున్నా కానీ ఆ జిగట లేకుండా వస్తుంది మనకి. ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత చిటపట అన్న తర్వాత మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో ఆనియన్స్ అవి వేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అవనివ్వండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి నేను ప్రతి కూరలో వేస్తాను, మీరు చూస్తూనే ఉంటారు కదా. పచ్చిమిర్చి చాలా మంచిది, వేసుకోండి. గ్యాస్ ట్రబుల్ అంటారు కానీ గ్యాస్ ట్రబుల్ అయితే ఏమీ ఉండదండి. చూడండి, తర్వాత టమాటా వేసుకున్నాను. అవి కొంచెం గుజ్జుగా అయిన తర్వాత కొద్దిగా వాడాయి అనుకున్న తర్వాత ఆ తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆ టమాటాలు బాగా మెత్తగా వస్తాయి. కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. మీరు కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు చూడండి, అన్నీ వేగాయి. ఇప్పుడు పసుపు, కొంచెం ధనియాల పొడి, కారం మీరు మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి ఈసారి తయారు చేసి చూపిస్తానండి. నేను ఇలా తయారు చేసి పెట్టుకొని ఒక 1 మంత్కి స్టోర్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు మనకు కర్రీస్ చాలా ఈజీగా అయిపోయినట్టు ఉంటుందండి. మళ్ళీ వేసుకొని ఏదైనా స్పెషల్ కర్రీ చేసేటప్పుడు అప్పటికప్పుడు వేయించుకుంటే బాగుంటుంది అంటాం కదా, అలా వేసుకోండి. ఇప్పుడు చూడండి, 1 కప్పు పెరుగు వేసుకున్నాను. పెరుగు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీలో, మీరు వేసుకోండి తప్పనిసరిగా. పెరుగు ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత బెండకాయలు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ బెండకాయలు వేసుకున్నాను. ఆ బెండకాయలు వేసుకొని ఎక్కువ కలపొద్దండి. కొద్దిగా అన్నీ అంతా మనం వేసుకున్న మసాలా అంతా మిక్స్ అయిన దాకా అట్లా అనేసి తర్వాత నుంచి కలబెట్టకుండా చేసుకోండి, జిగట మళ్ళీ రాకుండా ఉంటుంది. అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. ఆ వాటరు, ఆ మసాలా, బెండకాయలు అన్నీ. నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది, పెరుగు వేసుకున్నాం కదండి, అందుకని కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది దీనికి. మరీ పుల్ల పెరుగు తీసుకోమాకండి, కొంచెం తీయగా ఉండే పెరిగే తీసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు 2 టమాటాలు వేసుకున్నానండి. 1 టమాటా కట్ చేసి 2 ముక్కలుగా వేసుకున్నాను. అవి కర్రీతో, రైస్తో తినేటప్పుడు చాలా బాగుంటాయి. వేసుకోండి మీకు ఇష్టమైతే. అంటే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి అందుకని వేసుకుంటున్నాను. చాలా కర్రీస్లో ఎట్లా వేసుకుంటానండి నేను. ఇప్పుడు చూడండి, బెండకాయ కర్రీ ఏదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం 4 జీడిపప్పు పలుకులు తీసుకొని దాంట్లో కొంచెం నువ్వులు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను నేను. ఈ కూరకి ఇది చాలా టేస్ట్ ఇస్తుందండి, తప్పకుండా వేసుకోండి అందరూ. ఇప్పుడు చూడండి, కూర ఏదైతే ఉందో అది చాలా గుజ్జుగా అయిపోయింది. ఈ స్టైల్లో రావాలండి ఈ కర్రీ. దీన్ని మనం చపాతీలోకి తినచ్చు, అలాగే ఇడ్లీ, దోశ దేంట్లోకైనా తీసుకోవచ్చండి. ఒకవేళ బెండకాయలు ఇష్టం లేకపోతే ఆ గ్రేవీతో అవన్నీ తినచ్చు. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి.
అందరూ ట్రై చేసుకొని తిని ఎట్లుందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.